రివ్యూ ఇవ్వడం కాదు, ఆ రివ్యూలో మీ బాధ్యత కదా ఇవ్వాలి. మీరు ఇష్టం వచ్చినట్టు రివ్యూలు ఇస్తే కుదరదు ఇక్కడ, అర్థమవుతుందా? టికెట్ కాదు, నాకు సినిమా స్టోరీ చెప్పండి. నాకు సినిమా చెప్పండి, టికెట్ చూపించండి, నాకు టికెట్ చూపించండి. ప్రతిసారి ఇది ఒక ఆటలు అయిపోయింది. ప్రతి వాడికి కూడా సినిమా చూడకండి అని ఇష్టం వచ్చినట్టు రివ్యూలు. ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగాలేదు. ఏంటి స్క్రీన్ ఒకసారి పట్టుకుని పోయి ఎవడన్నా ఎవరన్నా పట్టుకోండి. కాదు, ఎప్పుడుది అది ఆగు, చూపించండి నాకు. చెయ్యి ముందు వార్తని చెప్తున్నాను, మీడియాతో పెట్టుకుంటున్నాను, పగిలిపోద్ది నీకు. ముందు తీయండి, చూపించు. నువ్వు ముందు సినిమా చూపించు, అది చూపించు. టికెట్ చూపించు, నువ్వు నువ్వు చూపించు పద్ధతిగా. ఉండవు ప్రతిసారి అసలా స్క్రీన్ వన్లే పక్కలో. నువ్వు సినిమా తీస్తే నీకు నేను సెల్యూట్ కొడతాను, నువ్వు సినిమా చూస్తే నేను సెల్యూట్ కొడతాను. నేను ఇక్కడే సెల్యూట్ కొడతాను. నేను నాకు సినిమా చూపి, నువ్వు ప్రతిసారి సరే ఓకే. నేను అదనట్లేదు బాబు. అన్నయ్య నీ పేరేంటి? మహేష్. ఒకసారి టోబీ చెప్పాను, బయట కూడా నేను గుర్తుపట్టాను కదా జనాలు. వద్దు, నువ్వు బయట తీ ముందు. అంటే ప్రతి వాడికి సినిమా అంటే లోకం అయిపోయింది. నేను ఉదయం పెట్టను, తీ ముందు. సినిమా చూస్తే చూసాడు భయ్యా, చూపించమన్నా టికెట్ చూపించి. ఏంటి టికెట్ లేదు? ఇప్పుడేం చెప్పు, టికెట్ లేదు ఏం చెప్పు. చూపించకపోతే ఇక్కడ చొక్కా ఇప్పి నేను మొత్తం బట్టలు ఇస్తాను. నువ్వేమో నేను ఇప్పుడే చూపిస్తాను, నేను ఎవరికి భయపడలేదు. నేను ఇప్పుడే చూపిస్తాను నీకు. ప్రెస్ ప్రతి వాడు విమర్శించడం సినిమా గురించి. సినిమా అయిపోయినాక టికెట్ ఎందుకు క్యారీ చేస్తారండి? నువ్వేమో కార్డు ఎక్కడ పెట్టవచ్చు, నువ్వేమో నీ కార్డు ఎక్కడ పెట్టవచ్చు. సినిమా అయిపోయినాక టికెట్ ఇప్పుడు సినిమా అయిపోయినాక టికెట్ ఫోన్ లో ఉందని చెప్తున్నాడు ఆయన. నువ్వేమో ఫోన్ లో అమాయకుని పట్టుకొని సినిమాకి వచ్చాయండి. నాకు తెలుసు, కావాలంటే సీసీటీవీలో చూడండి. నేను చూసాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఆయన దగ్గర ఉందన్న టికెట్ చూపించమని సినిమాకి వచ్చాడు ఆయన. పాపం సినిమాకి రాకుంటే ఒకవేళ సినిమాకి రాకుంటే మీరు అడగండి. నాకు ఆయనకి సంబంధం లేదు, ఆయన పేరు కూడా తెలియదు. అక్కడ నేను నాతో పాటు వచ్చాను టికెట్ కూడా, నాతో పాటు బైక్ కూడా వచ్చారు ఆయన. బ్రేక్లో కూడా చూశాను, బ్రేక్లో కూడా మాట్లాడాను. ఇప్పుడు ఆయన పట్టుకొని నువ్వు టికెట్ లేదు అది ఇదేంటి ఎట్లా చెప్పు? నువ్వేమో అందరి దగ్గర కార్డు పెట్టుకొని తిరుగుతారా? అందరి దగ్గర కార్డు పెట్టుకొని తిరుగుతారా చెప్పండి? అందరి దగ్గర కార్డు పెట్టుకొని తిరుగుతాను. నువ్వే కార్డు టికెట్ పెట్టుకొని వచ్చావు, నువ్వే కార్డు టికెట్ పెట్టుకొని వచ్చావు. నువ్వు అడిగిన దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది, నేను అడిగిన దానికి నీ దగ్గర ఆన్సర్ ఉందా? రాజా టికెట్ మూవీ సూపర్ ఉందని మేమే చెప్పాము. రివ్యూలోకి వెళ్ళి చూడండి, బాగుంది కాబట్టి సూపర్ ఉంది ఎక్స్ట్రా అని చెప్పాము. మీ గురించి మాట్లాడితే బాసు మీలాంటి వాళ్ళ గురించి జెన్యూన్ గా మాట్లాడి ఏ ఒక్కడి గురించి నేను ఈ రోజు మాట్లాడయ్యా. బెదిరించడం తప్పు, బెదిరించట్లేదు, బెదిరించడం తప్పు. ప్రాపర్ వే ఇన్ ద పబ్లిక్ బెదిరించడం తప్పు. నువ్వు ఎలా బెదిరించడం తప్పు. నువ్వు ఆవేశపడ్డా వాటిని ఆవేశపడ్డా కదా, నువ్వు ఆవేశపడ్డా వాటిని ఆవేశపడ్డా. సినిమా గురించి చెప్పే విధానం మాట్లాడట్లే, నువ్వు మాట్లాడట్లే. ఆయన చెప్పిన దానికి సినిమా గురించి చెప్పే విధానం గురించి నేను బెదిరించడం తప్పు. సినిమా గురించి హ్యాండ్ హ్యాండింగ్ వద్దు, హ్యాండ్ హ్యాండింగ్ పనికిరావు. బెదిరించకుండా మామూలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.